హాయ్ అందరికీ. నేను గాన్గపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి బయలుదేరాను. ఇది సామర్లకోట రైల్వే స్టేషన్. సో ఇక్కడ నుంచి ఎల్టీటీ ముంబై ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది. ఇక్కడ నుంచి మన గాన్గపూర్ అండ్ కోల్బర్గి రైల్వే స్టేషన్కి వెళ్తుంది. గాన్గపూర్ ఉంది కానీ అక్కడ ఆగదు ఇది ఎక్స్ప్రెస్. సో కుల్బర్గి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి మనం కుల్బర్గి బస్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడి నుంచి యాక్చువల్గా 1 గంటకి దింపింది, నైట్ 1 గంటకి. అక్కడి నుంచి నేను తెల్లవారుజామున 5 గంటలకు బస్సు ఉంది. ఆ బస్సు ఎక్కి గంగాపూర్ వచ్చాను. 6 అయింది, 1 అవర్ జర్నీ. సో అక్కడి నుంచి ఇది మెయిన్ టెంపుల్. సో మెయిన్ టెంపుల్ ఫస్ట్ మనం దర్శనం చేసుకోకూడదు. ఫస్ట్ అష్టతీర్థాలు దర్శనం చేసుకుని అప్పుడు మెయిన్ టెంపుల్ రావాలి. సో ఇది అష్టతీర్థాలు ఎలా దర్శించుకోవాలో మ్యాప్. ఇది నండూరి శ్రీనివాస్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ బిఫోర్ వెళ్ళే ముందు ఒకసారి ఆయన వీడియోస్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుద్ది. సో అష్టతీర్థాలు నేను స్టార్ట్ అయింది లాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా మనం మెయిన్ టెంపుల్లో దిగుతాం బస్ స్టేషన్ దగ్గర అయితే. సో మెయిన్ టెంపుల్ నుంచి భీమామరాజ సంగమంకి వెళ్ళాలి. అక్కడ ఆటోలు ఉంటాయి. యాక్చువల్గా అయితే మీరు ఫ్యామిలీతో వస్తే ఆటోలో ఎక్కేసి వెళ్ళంటే నేను ఒక్కడనే వచ్చాను. సో నేను బై వాక్ వెళ్ళాను. డైరెక్ట్గా లాస్ట్ నుంచి భీమామరాజ సంగమానికి వెళ్ళాను అనమాట. యాక్చువల్ భీమామరాజు నుంచి లాస్ట్కి వస్తారు కాళేశ్వరం టెంపుల్కి. నేను రివర్స్లో వెళ్ళాను. సో ఎలా వెళ్ళినా ఒకటే అనుకో. సో ఫస్ట్ నేను అక్కడ మన్మథ తీర్థంని కాళేశ్వర టెంపుల్కి వెళ్ళలేదు. మన్మథ తీర్థంలో స్నానం చేసి అక్కడ నుంచి చక్ర తీర్థం పక్కనే ఉంటుంది. జస్ట్ వాకింగ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటే భీమామరాజ సంగంకి వెళ్తాము. వరుసగా ఉంటాయి అన్నీ అన్నమాట. సో అవన్నీ వాటర్లోనే దారిలో సతీ ఘాటు, విశ్రాంతి ఘాటు ఉంటాయి. వాటి గురించి మీకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా గురుపారాయణం చేయాలి. గురుపారాయణం చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందులో ఏం లేదు, మనం అనుకుంటే మంత్రాలు అవన్నీ ఉంటాయి కానీ అవన్నీ లీలలు స్వామివారు చేసిన లీలన్నీ క్లియర్గా ఉంటాయి. సో ఆ లీలలు చదివితే మీకు ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఏంటో క్లియర్గా అర్థం అవుద్ది. ఎందుకు ఈ పేర్లు ఇవన్నీ ఎందుకు ఉండొచ్చు. సో చక్ర తీర్థం అయిన తర్వాత రుద్రపాత తీర్థం ఉంటుంది 6th. నెక్స్ట్ 4th తీర్థం. నెక్స్ట్ పాపనాశిని తీర్థం. ఇక్కడ మనం పాపాలన్నా పూర్వజన పాపాలన్నా ఉంటే పోతాయని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ స్నానం చేసిన తర్వాత నెక్స్ట్ వారణాసి తీర్థం ఉంటుంది. వారణాసి తీర్థం అయిన తర్వాత సంగమేశ్వర టెంపుల్. दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा ఇది వచ్చేసి విశ్రాంతి ఘాట్ అంటారు. ఇక్కడే స్వామివారు విశ్రాంతి తీసుకునేవారు. అప్పుడు భీమామరాజ సంగమానికి వెళ్ళి అక్కడి నుంచి స్వామివారి మఠానికి వెళ్ళే దారిలో ఆయన ఇక్కడ విశ్రమించేవారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబరా. సో విశ్రాంతి ఘాట్ నుంచి ఇంకా కొంచెం ముందుకు వాక్ చేసుకుంటూ వస్తే దారిలో అన్ని ఆశ్రమాలు కనిపించాయి. అవి స్వామివారి మఠం ఉంటుంది అక్కడే. ఇంకా అక్కడి నుంచి మనం కొంచెం ఫ్రంట్కి వెళ్తే అన్ని ఆశ్రమాలు కనిపిస్తాయి. అవధూత ఆశ్రమం. ఎవరైనా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడే స్టే చేయొచ్చు. ఎందుకంటే అవధూత వృక్షం మెయిన్ భీమామరాజ సంఘం ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ స్నానం చేసుకుని మెయిన్ టెంపుల్కి వెళ్తారు. ఇక్కడ అవధూత వృక్షం దగ్గర గురుపారాయణం చాలామంది చేస్తారు. ప్రదక్షిణాలు గురుపారాయణం చేసుకుని అక్కడ నుంచి మెయిన్ టెంపుల్కి వెళ్ళి మెయిన్ టెంపుల్ దగ్గర అవధూత వృక్షం ఉంటుంది అక్కడ కూడా ప్రదక్షిణలు చేస్తారు. సో ఈ స్థల పురాణం అన్నీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు గురుపారాయణం ఖచ్చితంగా చేసి ఉండాలి. చరిత్ర తెలుసుకుంటే మీకు క్లియర్గా అర్థం అవుద్ది ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత ఏంటో. సో ప్రతి ప్లేస్కి వెళ్ళామనే కాదు కానీ ఆ ప్లేస్ యొక్క స్థల పురాణం క్లియర్గా అర్థం చేసుకుని వెళ్తే అప్పుడు మీకు పాజిటివ్ వైబ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో నార్మల్గా వెళ్ళడం కాకుండా టెంపుల్ యొక్క ప్రాముఖ్యత హిస్టరీ కూడా తెలుసుకుని వెళ్ళాలి. అప్పుడే మీకు దాని గురించి క్లియర్గా అర్థం అవుతుంది. సో ఈ టెంపుల్ చుట్టూరు అందరూ చాలామంది ప్రదక్షిణలు చేస్తారు, పారాయణం చేస్తారు. సో భీమామరాజ సంగమం టెంపుల్ అయిన తర్వాత మనం ఇక్కడికి వస్తాం, కాళేశ్వర స్వామి టెంపుల్కి వస్తాం. కాళేశ్వర స్వామి శివాలయం అంటే మెయిన్ టెంపుల్ దగ్గర ఆపోజిట్లో ఉంటుంది కాళేశ్వర స్వామి టెంపుల్. అక్కడ ఒక తీర్థం ఉంటుంది చెప్పాను కదా, మన్మథ తీర్థం కూడా స్నానం చేసి కాళేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకుని అక్కడ శనీశ్వర స్వామి ఉంటారు. అక్కడ అభిషేకాలు ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు. ఆ తర్వాత మెయిన్ టెంపుల్కి వస్తాం. మెయిన్ టెంపుల్ ఇదే. సో మనం ఎక్కువ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటున్నాం కదా, ఆ రీల్స్ ఉంటుంది దెయ్యాలు పట్టిన వాళ్ళకి ఎగురుతూ ఉంటారు కనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఆ ప్లేస్లో ఒక బ్రహ్మరాక్షసి ఉండేది ఆ చెట్టు మీద. సో సోమవారం అలా వచ్చినప్పుడు దానికి విముక్తి కలిగించారు. సో
సో తర్వాత స్వామివారి పీఠం అయింది. ఆ పీఠంలోనే అందరూ భక్తులు ఉండడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే స్వామివారికి హారతి ఇవ్వడం స్టార్ట్ అవుతుందో ఆ టైంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తుంటారు. ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది. సో అందుకనేసి స్వామివారి హారతి టైంలో తీసుకొస్తారు. ఇంకా అమావాస్యలో మరీ ఎక్కువ ఉంటుంది. సో ఆ అమావాస్యలో ఎక్కువ ఉన్నప్పుడు చాలామంది అక్కడికి వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ సంగమంగా వెళ్ళి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుని అప్పుడు వెళ్తారు. సో నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుంది అని చెప్పేసి అంటారు. సో ఇది స్థల పురాణం. యాక్చువల్గా ఇంకా చాలా ఎక్కువ ఉంది. మీరు పారాయణం చేస్తే చరిత్ర తెలుసుకుంటే మీకు క్లియర్గా అర్థం అవుద్ది. నాకు చెప్పడం సరిగ్గా రాలేదు. సారీ ఫర్ దట్. జయ గురుదత్త. అండ్ మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ